5 ఇయర్స్ తర్వాత మన ఆర్జీకేటీ IIIT నూజివీడ్లో మళ్ళీ ఫ్రెషర్స్ జరుగుతుంది. ఈ 5 ఇయర్స్ ఎందుకు జరగలేదబ్బా అనే డౌట్ని పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రెషర్స్ ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఈ ఈవెంట్ని కండక్ట్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా? మన ఆర్జీకేటీ నూజివీడ్లో ఉన్న ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ స్టూడెంట్ మిత్ర. సో ఆబ్వియస్గా ఈవెంట్ అయితే అవసరం ఉండుద్ది, అందులో నో డౌట్. యూ కెన్ విట్నెస్ ఇట్ యువర్ సెల్ఫ్. సో లాస్ట్ దాకా చూసి మీరే చెప్పండి ఈవెంట్ ఎలా జరిగిందో. ఇప్పుడు ఈవెంట్ విషయానికి వచ్చేస్తే ఈ ఈవెంట్ పేరు వచ్చేసి జస్ట్ అనమాట. సో జస్ట్ 2024. జస్ట్ అంటే JUST కాదండి, ZEST. అక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అదే. ఇంతకీ ఫ్రెషర్స్ ఎవరికో చెప్పలేదు కదా. సో నూజివీడ్ 2024 బ్యాచ్ వాళ్ళకనమాట. ఈవెంట్ వచ్చేసి 4 to 7 అనమాట. అండ్ యాజ్ ఏ టీమ్ మెంబర్ ఆఫ్ స్టూడెంట్ మిత్ర నేనైతే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాను. ఒక చిన్న డిస్క్లైమర్, ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది ఒక టీమ్ మెంబర్ ఆఫ్ స్టూడెంట్ మిత్ర లాగా కాదు, జస్ట్ యాజ్ ఎ స్పెక్టేటర్ ఆఫ్ ద ఈవెంట్స్ కండక్టెడ్ బై స్టూడెంట్ మిత్ర. సో నేను చెప్పేవన్నీ హానెస్ట్ గానే చెప్తున్నాను అండ్ అన్ని నిజాలే చెప్తున్నాను. అసలు నేను ఫస్ట్ టైం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు స్టూడెంట్ మిత్ర ఒక ఈవెంట్ చేసిందనమాట. సో అది చూసి అక్కడ వాలంటీరింగ్ అండ్ ఆల్సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసి నాకు అనిపించింది అనమాట, అసలు ఏముందిరా బాబు అని చెప్పేసి. లైక్ ఐ ఫెల్ట్ లైక్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దట్ టీమ్ అండ్ దట్ సంథింగ్ మేడ్ మీ క్యూరియస్ అండ్ మేడ్ మీ గెట్ ఇన్ టు దట్ టీమ్. నేను టీంలోకి వచ్చిన తర్వాత అసలు అదంతా చూసి అబ్బా టీం ఇలా కూడా ఉండుద్దా అనిపించింది. అసలు ఆ టీం కాదండి బాబు, నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఇది. సరే ఇక ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. టీం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, తర్వాత చెప్తానులేండి. కానీ దానికన్నా ముందు మా ఆర్గనైజేషన్ ఫ్యాకల్టీ కన్వీనియర్ డాక్టర్ నాగార్జునదేవి మ్యామ్ గురించి చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యామ్ అసలు మా మొత్తం టీంకి రాజమాత లాంటి వాళ్ళు. మ్యామ్ మా టీంని సపోర్ట్ చేసే విధానం అయితే వేరే లెవెల్ అన్నమాట. చాలా సపోర్టివ్ మ్యామ్ అయితే. ఎవరున్నా లేకపోయినా టీంకి మ్యామ్ మాత్రం ఉంటారు. ఇక ఈవెంట్లోకి వెళ్ళిపోతే ఈవెంట్కి మా నాగార్జునదేవి మ్యామ్ అండ్ ఆల్సో మా ఫ్యాకల్టీ బాడీ అందరూ ఫ్యాకల్టీ వచ్చారనమాట. ఇట్స్ అవర్ టీమ్స్ ఆనర్ టు హ్యావ్ ఆల్ ది సపోర్టివ్ ఫ్యాకల్టీ. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాకల్టీ మాత్రమే కాదు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం మా ఫ్యాకల్టీ బాడీ అనమాట. ఇక ఈవెంట్ స్టార్ట్ చేశారనమాట. యాజ్ యూజువల్గా స్పీచెస్తో స్టార్ట్ చేశారు, కానీ ఈసారి మాత్రం జస్ట్ కాబట్టి అందరూ జస్ట్ 2 minutes మాట్లాడారు, మరీ లాగైతే అవ్వలేదు. ఇక జూనియర్స్ కల్చరల్స్ కోసం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారని చెప్పేసి యాంకర్స్ అయితే స్టేజ్ ఎక్కేశారనమాట. యాంకర్స్ ఇద్దరు బుట్ట బొమ్మల్లా ఉన్నారు కదా. ఇక కల్చరల్స్ అన్ని స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఏవి ప్లే చేశారనమాట. ఈ ఏవికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఏదో RRR మూవీ ప్రీ రిలీజ్ ఏమో అనిపించింది, అంతలా వచ్చిందనమాట రెస్పాన్స్. మీరే వినండి ఒకసారి. ఇక ఒక స్వీట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్తో కల్చరల్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. క్లాసికల్ పర్ఫార్మెన్స్ అలా అయ్యిందో లేదో మా కాలేజ్లో ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్ తరపున సింగర్స్ అయితే వచ్చేసారనమాట పాట పాడడానికి. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయా, జస్ట్ ఈవెంట్ కోసం మా స్టూడెంట్ మిత్ర మా కాలేజ్లో ఉన్న ఆర్ట్స్ డిపార్ట్మెంట్తో కొలాబరేషన్ చేసింది. సో ఇందాక మీకు చెప్పా కదా స్టూడెంట్ మిత్ర గురించి చెప్పడానికి చాలా ఉంది, తర్వాత చెప్తా అని చెప్పేసి. సో ఆ తర్వాత ఇప్పుడే అనమాట. సో ఇప్పుడు చెప్తాను వినండి. సో స్టూడెంట్ మిత్ర అనేది 2016లో ఫామ్ అయిందనమాట విత్ ద ఇనిషియేషన్ ఆఫ్ ఏ సింగిల్ స్టూడెంట్. అండ్ ఆ స్టూడెంట్ పేరు వచ్చేసి నోబుల్ గడిదేసి. సో మా సూపర్ సీనియర్స్ కన్నా చాలా సూపర్ సీనియర్లు ఏంటి అన్నయ్య. ఈ స్టూడెంట్ మిత్ర అనేది నాట్ ఓన్లీ ఫర్ కల్చరల్స్ అనమాట, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓవరాల్ స్టూడెంట్ డెవలప్మెంట్. ఆ రోజు నోబుల్ అన్నయ్యకి ఆ ఐడియా రావడం వల్ల ఈరోజు ఇప్పుడు స్టూడెంట్ మిత్ర ఉందన్నమాట. అంటారు కదా ఐడియా ఒక జీవితాన్ని మార్చేసిద్ది అని చెప్పేసి. సో అలానే ఇక స్టూడెంట్ మిత్ర కండక్ట్ చేసే ఈవెంట్ పేర్లు చెప్తాను వినండి. స్ఫూర్తి, మ్యాథ్స్ ఒలింపియాడ్, స్పెల్ బీ అండ్ ఆల్సో సెషన్స్ విత్ IAS, DSP అండ్ మెనీ మోర్ గ్రేట్ పీపుల్స్. అండ్ కల్చరల్స్కి వచ్చేసరికి జస్ట్, సితారా, ఎంతూషియా, ఇగ్నైటర్. అమ్మో అన్నీ చెప్పేసరికి ఆయాసం వస్తుంది. మీరే యూట్యూబ్లోకి వెళ్ళి స్టూడెంట్ మిత్ర ఆర్జీకేటీ అని టైప్ చేయండి, అన్ని ఈవెంట్స్ కనిపిస్తాయి మీకు. స్టూడెంట్ మిత్రకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సెర్చ్ చేసి ఫాలో చేసుకోండి. ఇక ఆన్లైన్ ఈవెంట్స్ గురించి చెప్పాలంటే ఈ వీడియో మొత్తం సరిపోతుంది దానికే. సో అందుకని చెప్పేసి మీరే ఒకసారి ఇన్స్టాలో వెళ్ళి చెక్ చేయండి. ప్రెజెంట్ సినారియోకి వచ్చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్ మిత్ర ప్రెసిడెంట్ వచ్చేసి సాయి శేఖర్ అన్నయ్య అండ్ CEO వచ్చేసి సంజన అక్క. స్టేజ్ మీద కనిపిస్తున్నారు కదా ఇద్దరు, సో వాళ్ళే అనమాట మా ప్రెసిడెంట్ అండ్ CEO. అండ్ మా వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి యశ్వంత్ అన్నయ్య. ఇక మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోటోలో ఉన్న వాళ్ళు మొత్తం కోర్ టీమ్ మెంబర్స్ అనమాట. ఇక SM అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో లవ్ అండ్ కేర్ టువర్డ్స్ ఈచ్ టీమ్ మెంబర్స్, ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇద్దాం దీనికి, ఓకేనా? అండ్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద ఈవెంట్. జూనియర్స్ అందరూ SM కండక్ట్ చేసిన ఈవెంట్లో ఎంజాయ్ చేసినంతగా వేరే ఏ ఈవెంట్లో కూడా ఎంజాయ్ చేయలేదంట. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు.
అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ ఈవెంట్కి N24 బ్యాచ్ వాళ్ళు స్టూడెంట్ మిత్రకి ఇచ్చిన రెస్పాన్స్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ అసలు సడన్గా అరవడం స్టార్ట్ చేశారనమాట, జై జేఎస్ఎం అని. నేనైతే ఫుల్ షాక్లో ఉన్నా. చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు N24 బ్యాచ్ అయితే. నిజం చెప్తున్నా, స్టూడెంట్ మిత్ర ఇది రియల్లీ గ్లాడ్ టు హ్యావ్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక ఈవెంట్ టైం అయితే అయిపోయింది అనమాట. సో ఈవెంట్ ఎండ్ అయిపోయింది, అందరూ వెళ్తున్నారు. అందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్గా వెళ్తున్నారు. చెల్లి ఈవెంట్ ఎలా అనిపించింది? మీరే విన్నారు కదా. సో రివ్యూస్ అయితే ఫుల్లీ సాటిస్ఫైయింగ్ గా ఉన్నాయన్నమాట. ఇక ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత టీం మొత్తం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం అనమాట యాజ్ ఏ మెమొరీ. ఫోటో తీసుకున్న తర్వాత టీం మొత్తం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. సో ఈ లోపల మా ప్రెసిడెంట్ అన్నయ్య ఏదో చెప్తా అన్నారు. సో ఏం చెప్తున్నారో విందాం. ఇక టీమ్ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత టీం మొత్తం కలిసి మెస్కి అయితే వెళ్ళామన్నమాట. నాకు ప్రతి ఈవెంట్ లో నచ్చేది ఏంటంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మా టీం మొత్తం ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ తింటామన్నమాట. దీనినే మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం అని కూడా అంటారు. చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ గ్లాడ్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ టీమ్ స్టూడెంట్ మిత్ర. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, కామెంట్ సెక్షన్లో #SM అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సరే అయితే బాయ్.